ఇగో జల వివాద ఇక్కడ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ కథ ఉంది. జల వివాద కమిటీపై ఉత్తమ ఆగ్రహం అంట. తనకు తెలియకుండా పేర్లు ప్రతిపాదించడం పైన సీరియస్. ఎవరితో చర్చించి ఖరారు చేశారని మండిపాటు. తాత్కాలికంగా ఫైళ్లు పక్కన పెట్టిన అధికారులు. ఇవన్నీ ఎందుకోసం తెలుసా? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ఆడుకో ఈడుకో జర గుజులో మెల్లె లెక్క ఈ ఉన్నటువంటి తెలంగాణ ద్రోహులు అందరిలోకి వెళ్ళి ఎంతో కొంత బెటర్ కాబట్టి తెలంగాణ సోయి ఆడుకో ఈడుకో ఉన్నోడు కాబట్టి ఇప్పుడు నువ్వు సూచిస్తే తెలంగాణ మీద వాయిస్ గట్టిగా వినిపిస్తున్న పేర్లు సూచిస్తావు. అదే రేవంత్ రెడ్డి పేర్లు ఫైనల్ చేసిననుకో అక్కడ మోడీ ఏం చెప్పినా గొర్రె లెక్క తలకాయ ఊపాలి, ఇక్కడ చంద్రబాబు ఏం చెప్పినా గొర్రె లెక్క తలకాయ ఊపాలి. అలాంటి అధికారం దేలాడతాడు రేవంత్ రెడ్డి అయితే. ఇప్పుడు నువ్వైతే అటు దేలాడవు కదా, అందుకనే నీకు తెలియకుండానే రాత్రికి రాత్రే ఫైలు రెడీ అవుతాయి. ఇప్పుడు నువ్వు ఎంత మొత్తుకొని ఆగ్రహం వ్యక్తం చేసుకున్నా మళ్ళా రేవంత్ రెడ్డి పంపించిన మనసులే పోతారు ఆడికి. ఏడికి ఈ జల వివాదం కమిటీ ఉందిగా, ఒకటి టెక్నికల్ కమిటీ ఒకటేస్తున్నారు కదా, ఆ కమిటీకి పోయి అలా ఈయన వర్షన్ ఎట్లా ఉంటుందంటే అక్కడ వాళ్ళిద్దరూ అక్కడ గురువు గారు సమ్మతి కావాలి, బడేబాయి గారు సమ్మతి కావాలి, ఇద్దరే సమ్మతి కావాలి. ఇక మిగతా అన్నీ కూడా ఏమున్నా లేకపోయినా తెలంగాణ ప్రజలు బతికినా సచ్చినా ఏమైనా వాళ్ళకి సంబంధం లేదు. ఇంకా ఈ రకంగా నడుస్తుంది. అసలు బీజేపీ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా ఇప్పటికి అర్థం కాని విషయం. ప్రజలకేమో బీజేపీ కాంగ్రెస్ ఒకటవుతుందా ఏనన్నా? అట్లా సాధ్యమవుతుందా? అవి దేశంలోనే ఎప్పటి నుంచో కొట్లాడుతున్న పార్టీలని అవి కొట్లాడతాయి. ఎట్లా కొట్లాడతాయి తెలుసా? దొంగలిల్లు. ఈ రెండు పార్టీలో ఉన్నంత దొంగలు ఇంకోటి ఉండదు. ఇది బీజేపీ ఇది కాంగ్రెస్. అయితే ఇద్దరే ఉండాలనుకుంటారు మొత్తం దేశంలో, ఇంకొక పార్టీ ఉండకూడదు, స్థానికంగా అసలు పార్టీలే ఉండకూడదు, ఈ ఇద్దరే ఉండాలి అని అనుకుంటారు వీళ్ళు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది మన ఢిల్లీలో, బీజేపీ గెలిచినా పర్వాలేదు కానీ ఈ కాంగ్రెస్ వాడికి ఒక్కరికి కూడా డిపాజిట్ రాలే ఢిల్లీ మొత్తంలో. వాళ్ళ ఏడా ప్రియాంక గాంధీ ప్రచారం, మళ్ళా గ్యారంటీలు లొటపీసు ఇవన్నీ పెట్టారు మళ్ళీ ఆడ కూడా ఏడా ఢిల్లీలో. ఒక్క సీట్లో కూడా డిపాజిట్ రాలేదు వీళ్ళకి, అన్ని డిపాజిట్లు కోల్పోయినాయి కాంగ్రెస్ పార్టీ. అది దాని పెర్ఫార్మెన్స్. మరి ఎందుకు పోటీ చేసింది సపరేట్గా? ఆప్తో కలిసి పోటీ చేయొచ్చు కదా, ఇండియా కూటమిలో ఆప్ కూడా ఉన్నది కదా. ఎందుకు అంటే అయితే నేను ఉండాలి, లేకపోతే నా శత్రువు అయిన బీజేపీ ఉండాలి. ఈ మధ్యలో ఈ యాప్ ఎవడు ఈడొచ్చి ఈ యాప్ గాడు వచ్చేసి మొత్తం మమ్మల్ని ఆగం చేస్తా ఉన్నాడు అని చెప్పేసి దీన్ని ఓడించడం కోసం మిత్రపక్షమే, మళ్ళా కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షమే ఆపు, దాన్ని ఓడించడం కోసం రాహుల్ గాంధీ ఈడ కాంగ్రెస్ సపరేట్గా పోటీ చేపించి బీజేపీ గెలుపు కోసం చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసిండు. ఇక ఇది ఢిల్లీ పరిస్థితి కదా. తెలంగాణ రాష్ట్రంలో అసలు బీజేపీకి గెలిచే స్కోప్ లేదు, కానీ ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది, ఓట్లు చీల్చగలుగుతుంది. ఒక 20-30 స్థానాల్లో బలంగా పోటీ చేసే అవకాశం ఉంటుండే. కానీ బీజేపీ తనను తాను చంపుకొని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయడం కోసం గెలిపించింది. రేవంత్ రెడ్డి ఇవన్నీ స్క్రిప్ట్ ముందే అయిపోయింది. తర్వాత సినిమా స్టోరీలు అన్నీ ముఖ్యమంత్రి ఎవరు రేపు తెలుస్తారు, ఎల్లుండి తెలుస్తారు, హైకమాండ్ కవర్లో పెట్టింది, ఇప్పుడే సీల్ పెట్టింది, ఇవన్నీ ఉట్టివే స్టోరీలు జరిగినాయి అంతా. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అనేది ఎన్నికల ప్రచారం కంటే ముందుగానే ఇటు కాంగ్రెస్ బీజేపీలు రెండు ఫైనల్ అయినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి లాంటోడు మన ఇద్దరికి బీజేపీకి కాంగ్రెస్కు ఇటు చంద్రబాబు నాయుడుకు అందరికీ అనుసంధానం చేసేటువంటి రేవంత్ రెడ్డి లాంటోడు ఉంటేనే ఇటు కేసీఆర్ని ఎదుర్కోగలుగుతాం, లేకపోతే కేసీఆర్ని ఎదుర్కోలేము, ఆ పార్టీని ఎదుర్కోలేము. రేవంత్ రెడ్డి మాత్రమే అలా అంత కన్నింగ్ నేచర్తో ఉంటాడు కాబట్టి అలా ఎదుర్కోగలుగుతాం. ఇటు బీజేపీని హ్యాండిల్ చేస్తున్నాడు. చూడండి, ఏకకాలంలో గుజరాత్కి కావాల్సిన కార్యక్రమాలన్నీ చేసి పెడతా ఉన్నాడు. నిన్న కూడా మనం చూసాం కదా, రాష్ట్రం అంతా మార్వాడి గోబాక్ ఉద్యమం చేస్తుంది, ప్రజలు చేస్తున్నారు. అది వాళ్ళు చేస్తున్నటువంటి కల్తీ వ్యాపారం మీద ప్రతి ఒక్కరు నోరెప్పుతున్నారు, అందరూ ఆందోళన చేస్తూ ఉన్నారు. చేస్తుంటే ఇప్పుడు ప్లస్ ఒక దళిత యువకుడి మీద, ఒక యాదవ సామాజిక వర్గం యువకుడి మీద వీళ్ళు మార్వాడీలు దాడి చేశారు. వాళ్ళని అరెస్ట్ చేయలే, వాళ్ళ మీద కేసులు పెట్టలే, ఎలాంటి చర్యలు లేవు, ఏమి లేవు. కానీ దాని గురించి మాట్లాడుతున్నటువంటి పృథ్వీరాజులను అరెస్ట్ చేసిరు, తెలంగాణ శ్యామ్ను అరెస్ట్ చేసిరు, ఇంకో తిరుపతిని అరెస్ట్ చేసిరు, చాలా మంది ఇట్లా అరెస్ట్ చేసి కూడా పోతా ఉన్నారు. సార్ ఇదేంది కథ? సో అంటే ఎక్కడ తీసుకుపోతా ఉన్నారో అర్థం చేసుకోండి. కంప్లీట్గా రేవంత్ రెడ్డి ఇటు మోడీకి అనుకూలంగా పనులు చేస్తాడు, చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా పనిచేస్తాడు.
తెలంగాణకు ఎన్నడూ కూడా ఆయన అనుకూలంగా పనిచేయడు. ఇవి ఉట్టివే ఇదంతా ముచ్చట్లు అన్నీ కూడా. ఆయన చెప్పేటువంటి మైక్ పట్టుకొని చెప్పేటువంటి ముచ్చట్లు అన్నీ ఉట్టి పచ్చి అబద్ధాలు. సో కాబట్టి అప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసం, రేవంత్ రెడ్డిని సీఎం చేయడం కోసం బీజేపీ ఇక్కడికి రావడం, బీజేపీ మన మోడీ గారు వచ్చేసి ఇక్కడ రకరకాల కార్యక్రమాలు ప్రచారాలు చేసిపోవడం, ఇవన్నీ కూడా దానికే నిదర్శనం. అంతకుమించి ఇంకొకటి ఏమీ లేదు. సో కాబట్టి ఇవన్నీ చూస్తూ ఉంటే ఇప్పుడు ఎవరి కోసం పనిచేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. రేవంత్ రెడ్డి ఎవరి కోసం పనిచేస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. అందుకే వాళ్ళ కోసమే ఈ జల వివాద కమిటీలు ఇవన్నీ కూడా పేర్లు కూడా వాళ్ళకి అనుకూలంగానే ఉంటాయి. లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ఉండేటువంటి పేర్లను వీళ్ళు సూచించరు. అది సాధ్యమయ్యేటువంటి పని కానే కాదు.